మాది పాసలపూడి శివరు శ్రీరాంపేట గ్రామం అండి. ఇక్కడ బ్లోరేషన్ కాడి నుంచి మామూలుగా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మొన్న ఒకసారి గ్యాస్ పైకి వచ్చేయడంతో సైట్లో పనిచేసే వాళ్ళందరూ పారిపోవడం జరిగింది. అయితే మేము కూడా ఇళ్లలోంచి ఆ సౌండ్ దెబ్బకి ఏమైందో తెలియక కంగారుగా బయటికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేసాము. ధర్నా చేస్తే లోపు ఎమ్మెల్యే గారు వచ్చి అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏ సమస్య లేదు, సమస్య వస్తే మేము ఉన్నాము, మీకు అందరికీ భరోసాగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో మేము పట్టించుకోలేదు. మళ్ళీ నిన్న బాంబ్ బ్లాస్టులు చేయడం మొదలుపెట్టారు. అవి ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆటోమేటిక్గా మా ఇళ్ళన్నీ అదిరొచ్చి బీటలు రావడం జరిగింది. ఆ బీటలు వచ్చినాయని మేము వెంటనే మన లోకల్ అధికారులకి చెప్పడం జరిగింది. దానికోసం ఇప్పుడు మాట్లాడడానికి వచ్చారు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ బ్లోర్లు కోయడం వల్ల మాకు గోదావరిలో మత్స్య సంపద అనేది మొత్తం హరించిపోతుంది. ప్లస్ తాగనక నీరు కూడా మాకు ఇదివరకు నీళ్ళు చాలా బాగుండేవి. నూతి నీళ్ళు కానీ బోర్ నీళ్ళు కానీ చాలా బాగుండేయండి. ఇప్పుడైతే నీళ్ళు తాగనక కాదు కదా, చేతులు కడుక్కోవడానికి కూడా పనిచేయని పరిస్థితి. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఆ వాటర్ ప్రాబ్లమ్స్ మామూలుగా మా బీటలు తీసిన నీళ్ళకు నష్టపరిహారము అన్నీ ఇప్పించాలని ఓఎన్జీసీ వారిని కోరుకుంటున్నామండి. పాసలపూడి గ్రామంలో ఓఎన్జీసీ వారు సుమారు 36 వెలలు ఉన్నాయి. ఎక్కడ చూసినా పాసలపూడి చుట్టే ఓఎన్జీసీ బోర్డులు ఉన్నాయి. మరి చాలా భయాందోళనగా ఇక్కడ నివసించవలసి వస్తుంది. ఎందుకంటే 10 రోజుల క్రితం ఇక్కడ ఫైర్ అవుతుంది జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఇల్లు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇక్కడ ఉన్న ప్రజలకి ఓఎన్జీసీ ద్వారాగా ఏ ఇబ్బంది కలనివ్వని అలా హామీ ఇస్తుందో ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి నిన్న పరిస్థితి చూస్తే మరి బాంబు బ్లాస్టింగ్ వల్ల మరి ఇళ్ళన్నీ కూడా బీటలు తీసాయి. బీటలు తీయటమే కాదు, కూలిపోయే పరిస్థితి కూడా వచ్చాయి ఈ రోజున. మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి గతంలోంచి కూడా మరి ఓఎన్జీసీ వారిని పాసలపూడి గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కూడా అనేక సార్లు మేము డిమాండ్ చేస్తా కూడా జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిమాండ్ ఒప్పుకోలేదు. గతంలో కూడా మేము చాలాసార్లు ఈ విషయంపై ఎన్నోసార్లు ఓఎన్జీసీ వారిని మరి నిలదీయడం కూడా జరిగింది. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. మరి ఇట్టి పరిస్థితుల్లో మరి ఓఎన్జీసీ వారు మరి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు సంఘాల కుటుంబం వారికి, అదేవిధంగా పక్కనున్న లక్క ఎస్సీ కుటుంబాలకి ఉన్నటువంటి వారి అందరికీ కూడా మరి ఇల్లు కోల్పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉపాధి కూడా పాసలపూడి గ్రామంలో ఉపాధి కోల్పోయాం. మరి ఉపాధి కోల్పోవడం వల్ల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుకి 20,000 రూపాయలు చెప్పిన నెల ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాసలపూడి గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరుతున్నాం. మరి ఈ 2 డిమాండ్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ యొక్క సమస్యని సాల్వ్ చేయకపోతే మేము ఇక్కడ మరి నిరోధక చేత సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయాన్ని ఈరోజే మరి ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు. ఈ 2 విషయాలు కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మరి సాల్వ్ అయ్యేలాగా ప్రయత్నం చేయాలని కూడా మేము ఓఎన్జీసీ వారిని డిమాండ్ చేస్తున్నాం.